కిర్రాకు కిర్రాకు రాకు రాకు కిర్రాకు రాకు గాక పెట్టించావే. ఓయ్ బాబు ఓయ్ రా బాబు ఓ రారి ఒరేయ్ ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. హాయ్ హలో నమస్తే, నా పేరు డాక్టర్ రాంబాబు, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఐసిఐసిఐ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐపిఎం ఫ్రమ్ పంజగుట్ట హైదరాబాద్. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే సొంతంగా హాస్పిటల్ ఓపెన్ చేశాను. సొంతంగా హాస్పిటల్ ఓపెన్ చేశానంటే నేను డబ్బులు పెట్టి చేశాను అనుకుంటున్నారా? కాదండి, మా అకౌంటెంట్ రాకపోతే, మా అటెండర్ రాకపోతే తాళం తీసి మరి నేనే ఓపెన్ చేశాను. అయినా మా కంపౌండర్ ఏది? నర్సు నర్సు గంగా. Hello doctor, hard to miss పల్స చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే. డాక్టర్ 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 బెడ్ నెంబర్ 5 మీద పేషెంట్ బకెట్ తన్నేశాడు. 5 నంబర్ బెడ్ కదా? పిచ్చిదానా, వాడు చచ్చి 3 రోజులైంది. మార్చిలో ఉన్నాడు. వాడికి నేను పోస్ట్ మార్టం చేయాలి, క్రికెట్ మ్యాచ్లు చూస్తూ టైం లేక చేయలేదు. చచ్చి 3 రోజులైందా? నాయనా, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది. గంగా నువ్వులే, చచ్చింది 5వ నంబర్ బెడ్ ఆడైతే నువ్వెందుకే అంతగానే మెడుస్తున్నావు? కొంపదీసి నువ్వు కనెక్ట్ అయిపోయావా? అది కాదు మరి, శ్వాస ఇద్దాము బతికిద్దాం అని చెప్పేసి నోట్లో నోరు పెట్టి ఉఫ్ఫు 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 అని అందుకే చెప్పేది, ఎవడి నోట్లో అంటే వాడి నోట్లో నోరు పెట్టకూడదే. నీకు ఆక్సిజన్ నేను ఇస్తా. వద్దులే, నువ్వు అసలే శవాన్ని పట్టుకొని వచ్చావు. ఆపరేషన్ కి రెడీ చేసావా? చేసా, 3 శవపేటికలు రెడీ చేసా. 2 ఆపరేషన్లు అయితే 3 శవపేటికలు దేనికి? ఒకవేళ ఎమర్జెన్సీ కేసు వస్తే. దొంగ నువ్వు లంగా. హలో, నా పెళ్లి కోసం నేను ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను రా. నువ్వు పెళ్లి అని చెప్పినప్పటి నుంచి చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను రా స్టెథోస్కోప్. ఒరే తొందరగా చేయండి రా, నాకు పెళ్లి తట్టుకోలేకపోతున్నాను. గంగా, నా పెళ్లి గురించి హాల్ బుక్ చేయమని చెప్పాను, చేసావా? బుక్ చేద్దామని వెళ్ళా, నేనే బుక్ అయిపోయా. హాల్స్ దొరకలేదు, సిటీలో చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, అందుకే. మరి నా పెళ్లి సంగతి ఏంటి? ఒక ఐడియా. జీవితాన్ని మార్చేస్తుందా? కాదు, లొకేషన్ చేంజ్ చేస్తుంది. గంగా దొంగ, నువ్వు లంగా. పెళ్లి హాస్పిటల్ పెట్టేస్తే. వాట్ ఎన్ ఐడియా గంగా. మరి గెస్ట్లకి పనులన్నీ ఎవరు చేస్తారు? పేషెంట్లతో పని చేపిద్దాం. వెల్కమ్ డ్రింక్? వెల్కమ్ డ్రింక్ 2 పోలియో డ్రాప్స్ ఉన్నాయి కదా, టకమే అనేసేద్దాం. గంగా దొంగ, నువ్వు లంగా. సరే, మరి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఎలా? ఊర్లలో నుంచి వస్తే జనరల్ వార్డ్ లో ఉంచేద్దాము. ఒక వివివిఎల్పి అనుకో, వాళ్ళని ఐసీయూలు ఉంచేద్దాము. మరి మా పెళ్లి కూతురు సైడ్ వాళ్ళకి ఏసీ లేని పడదే. మై ఊనా, ఏసీ కదా కావాల్సింది, వాళ్ళని మార్చూరులో పెట్టేద్దాం. గంగా దొంగ, నువ్వు లంగా. సరేలే, మనం వచ్చిన పని చేసేసుకుందాం. ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే ఇక్కడ నుంచి అలాంటి పనులని మానేశాను. నేను ఇప్పటి నుంచి బయట ఫుడ్ తినను, ఇంటి ఫుడ్డే తింటాను. నువ్వు వెళ్ళి థియేటర్ రెడీ చేసుకో. ఏ సినిమా? నేను అనింది ఆపరేషన్ థియేటర్ వెళ్ళు. ఇది నా మైండ్ దువ్వేస్తుందిరా బాబు. ఇంతకీ నా పేషెంట్ ఎక్కడ? ఈ రోజు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి డబ్బులని లాక్కొని నా పెళ్లికి అరేంజ్మెంట్ చేసుకుంటా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది. ఎక్కడుందబ్బా హృదయం? వీడిని అడుగుతా పోలా. అరే పేషెంటు, నాన్న బంగారం, పేషెంటు. నేను అనుకోవాలరా నేను చూసి, నాన్న నీ హృదయం ఎక్కడుందమ్మా? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంది డాక్టర్. వీడు పేషెంట్ ఎందుకు అయ్యాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అయినా నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు డాక్టర్, నేను పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నా. ఇప్పుడు నువ్వు ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు అంటే నేను డిసప్పాయింట్ అవుతాను రా. నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను రా. ఈ ఒక్కసారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసుకోరా ప్లీజ్. పురుగుల మందు తాగితే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఎవరు రైట్? డాక్టర్ పట్టా ఇచ్చింది. అరే నాన్న, నీకు లాజిక్ చెప్పాలా? ఇట్రా. ఇప్పుడు కాలికి దెబ్బ తాకిందనుకో, నొప్పి కాయకే. చేతికి దెబ్బ తాకిందనుకో, నొప్పి కాయకే. తలకు దెబ్బ తాకిందనుకో,
నొప్పి కాయకే. ఫైనల్ గా నీకు ఓపెన్ కాయ సర్జరీ చేయాల్సిందే నాన్న. డాక్టర్ గారు ఏమి స్మాల్ క్లారిటీ. ఏంటది? కాయ అంటున్నారు, ఏ కాయో చెప్తారా? నేను గుండెకాయ గురించి రా మాట్లాడింది. నువ్వు అనవసరంగా డబుల్ మీనింగ్ తీసుకోకు దరిద్రుడా. ఈసారికి ఒప్పేసుకోరా. అయినా నువ్వు ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశారా? అంత విషాదమైన కథనా? నా గర్ల్ ఫ్రెండ్ కి ఇంకొకరితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను డాక్టర్. పెళ్లి ఫిక్స్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తారా పిచ్చోడా? మీ డాక్టర్లు ఉన్నారే, మా పేషెంట్ల మనసులను అస్సలు అర్థం చేసుకోలేరు. ప్రేమ గురించి మీకేం తెలుసు డాక్టర్? మీకు తెలిసింది రోగాల గురించి, మా మనసులో బాధల గురించి కాదు డాక్టర్. రేయ్, ప్రేమ గురించి నాకేం తెలుసు అన్నావా? అవునులే, ప్రేమ గురించి లైలా మజ్నూలకు తెలుసు, దేవదాస్ పారులకు తెలుసు, ఏడుకొండలు రవిలకు తెలుసు. పొంగులో మాకేం తెలుసు? నీకు విషయం తెలుసా? నాకు ప్రేమ స్టోరీ ఉంది, వింటావా? చెప్పేదాకా వద్దేలా లేడే, పారిపోయే పొజిషన్ లో కూడా లేను. తప్పదంటారా డాక్టర్? తప్పదు, నేను ఫిక్స్ అయ్యా, ప్రిపేర్ అయ్యొచ్చా. నువ్వు కూడా విను. లచ్చి 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 లచ్చి, నేను వెంటపడ్డ పిల్ల పేరు బుచ్చి, పిచ్చి 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 ఫాలో చేసా అది నాకు నచ్చి, విడు భూమి లాంటి పెదవు చూసి నా హార్ట్ బీటే పెరిగింది, లారీ టైర్ లాంటి నడుము చూసి నా రక్తం అంతా మరిగింది, ఎప్పుడు లేని నా గుండెలోన పుండొచ్చి చీమును పిండింది, అరే పోయా నే ప్రేమలోన పోయా. సడన్ గా ఏమైందో తెలియదు, ఓ రోజు ముంబైకి వెళ్ళి లింగ మార్పిడి చేయించుకొని వచ్చింది. తర్వాత ఏమైంది డాక్టర్? తర్వాత ఏమైందా? మా కాలనీలోకి ఇంకో కాయ వచ్చింది. అరే కాయ దాని పేరు పుచ్చకాయ. ఇంత దరిద్రమైన లవ్ స్టోరీ ఉన్న నువ్వే బతకగలింది, నేను ఎందుకు చావాలి? డాక్టర్ ప్లీజ్ నన్ను కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ సేవ్ మీ డాక్టర్. నిన్ను ఆపరేషన్ చేసి కాపాడేది నేనేరా. నువ్వు ఆడ తిరుగు, నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తా. ఈ మత్తుతో నీ వదిలిపోతుంది. ఏ పిచ్చికా! వీడి కాయ ఎక్కడ? గుండెకాయ. ఏమండి, మీరు ఎప్పుడు ఇక్కడే పనిచేస్తూ ఉంటారా? వాడి కాయ ఎక్కడుందో వెతుకుతున్నాడు. నువ్వు ఆ టైపా? నేను అన్నది గుండెకాయ గురించి, నువ్వు అనవసరంగా డబుల్ మీనింగ్ తీసుకో. సరే, మన పురోహితుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? మనం ఈ ముహూర్తానికి పెళ్లి చేసుకోకపోతే 10 ఏళ్ల వరకు ఫస్ట్ నైట్ చేసుకోలేమంట. అవునా? అయితే ముందు ఫస్ట్ నైట్ చేసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. ఇక్కడ మరి ఎలా? హాస్పిటల్లో పెళ్లి చేసుకుంటున్నాం, శోభనమైంది. ఉండు. పెళ్ళా? ఇక్కడ పెళ్లికి కావాల్సిన సామాన్లు ఏం లేవు కదా? ఎందుకు లేవు? ఇదిగో దండలు. ఆపరేషన్ థియేటర్ లో దండలా? యా. ఎలా? ఎలా ఏంటి? పేషెంట్ తరఫున బంధువులు తీసుకొస్తారు అన్నట్టు. ఆపరేషన్ సక్సెస్ అయిందనుకో నాకేస్తారు, కాలేదనుకో తీసి పేషెంట్ కి ఇస్తారు. అర్థమైందా లాజిక్? ఏమండి, త్వరగా తిలకం దిద్ది నన్ను మీ భార్యను చేసుకోండి. తిలకం కావాలంటే మనకు ఇక్కడ బొట్టు గానీ రక్తం గానీ ఉండాలి కదా. ఒక్క నిమిషం ఆగు. ఎస్. అయ్యో, ఇప్పుడు మీరు కోసుకుంటారా? నేను చూడలేను. కోసుకోను, కోస్తా. వీడిది చెయ్యి. ఏ ఇక్కడ నుంచి నువ్వు నా భార్యని కాదు, నా లవ్వరు. గజ్జి రజ్జి గజ్జి రజ్జి గజ్జి, ఏయ్. నువ్వేంటి గజ్జి ఇక్కడ? నీకు ఇంకొకరితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను రజ్జా. ఆగు. మీరిద్దరు ఒకరికొకరు ముందే తెలుసా? అంటే నా బాయ్ ఫ్రెండ్. మరి అప్పటి నుంచి గుర్తుపట్టలేదే? అంటే బట్టలతో చూడడం ఇదే ఫస్ట్ టైం, అందుకే గుర్తుపట్టలేదు. బట్టలతో చూడడం ఫస్ట్ టైమా? కనీసం ఈ ఏదో ఫేస్ అన్నా చూడొచ్చుగా. చీకట్లో వచ్చేవాడు, చీకట్లో వెళ్ళిపోయేవాడు, ఎలా గుర్తుంటుంది? ఒరేయ్, నువ్వు నా పిల్లానికి ఎసరు పెట్టావారు దరిద్రుడా. ఛీ, ఇప్పుడు గజ్జి రజ్జి రా, నువ్వే నా భర్తవి. ఆగు. నీకు బొట్టు పెట్టింది నేను కదా. ఎవరి తిలకమా మాది? అంటే వీడిదేలే. మరి గజ్జి రజ్జి గజ్జి రజ్జి గజ్జి రజ్జి. అరే కాయ దొరికింది జామకాయ. తర్వాత ఏం జరిగిందంటే, డాక్టర్, మన హాస్పిటల్లోకి కొత్త నర్స్ వచ్చింది. అరే కాయ ఆ పిల్ల పుచ్చకాయ. మనకు ఆపరేషన్ టైం అయింది, లోపలికి వెళ్దాందా? ఆపరేషన్ థియేటర్కి వెళ్దాం. వస్తావే
పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నా బట్ నా అభి పళ్ళు అయితే బీభత్సంగా డిస్టర్బ్ చేశాను. నేను చూడలేకపోయాను నా బండి తీటిని బాబాయ్. నీకు కూడా బండి టీత్ ఉన్నాయి. అంత పెద్దగా లేవు నాకు. అండ్ దిస్ ఇస్ ఇన్ యు డోంట్ నో కరీనా హ్యాస్ ఇట్, మలైకా హ్యాస్ ఇట్, ఎవ్రీవన్ హ్యాస్ ఇట్. ఏంటది? దీస్ అట్లా కొంచెం వచ్చే ఎత్తుపళ్ళు బండి టీత్. బండి టీత్ కదా, నాకు కూడా నీ. ఏంట్రా మేము అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. నీకే కాయ ఇష్టం రవి? ఐ లవ్ పుచ్చకాయ. ఓ నైస్. నీకే కాయ? పైనాపిల్ తెలుగు అంటారా? పైనాపిల్ అంటారు. అనసకాయ. నేను నా పేరు లాగుందంటే అంటే కాయ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మళ్ళీ మళ్ళా టీవీ. శోభనంలో కళ్ళు కాకపోతే దేంతో పని ఉంటుంది. అమ్మా ఇప్పుడు ఇది వస్తే ఎలా మేనేజ్ చేయాలో. ఇదేంటి చేతిలోకి వచ్చేసింది? ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. చూడమ్మా, నువ్వు కేవలం మోసపోయావు, కానీ నేను నా కష్టాన్ని వృధా చేసుకున్నానమ్మా. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. జోక్ చెప్పండి సార్, అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులు అంటే పడి చచ్చిపోయి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్తా. చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. బాబా నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. నేను ఫ్యూజ్ కొట్టేయలేదు. కిర్రాకు రాకు రాకు పుట్టించావే